ఏ పరిస్థితి నీ జీవితంలో అయితే చూడు, ఇక్కడ కూర్చున్న అందరికీ ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఎంతటి సముద్రంలో పడవేయబడమని ఇప్పుడు చెప్పినారంటే మీ మనసులో సందేహించకుండా, నేను చెప్పినాను, నా నోటిలో జీవ మరణాల పవర్ నాకే ఉంది, నేను చెప్పినాను కాబట్టి ఇది జరుగుతుంది. హల్లెలూయా, అది జరుగుతుంది. You are victorious in Jesus' name. నువ్వు victorious, నువ్వు జయం పొందినవాడు. ఎందుకు? ఒక రీజన్ ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు. హల్లెలూయా. రక్షింపబడడం అంటే ఏంటి? యేసును ప్రభువుగా ఒప్పుకోవడమే రక్షింపబడడం. యేసుక్రీస్తును మృతుల నుంచి దేవుడు లేపనని విశ్వసించడమే రక్షింపబడడం. అది చేయకపోతే దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుడితోనే సంబంధం లేకపోతే దేవుని ఆశీర్వాదం నీ మీద ఎందుకుంటుంది? సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రక్షింపబడిన వాళ్ళు మాత్రమే ఈ టాపిక్. ఆమేన్. సో ఆశీర్వదింపబడడం ఎలా? అందరికీ తెలిసిన కీర్తన 1:1 చదువుతారా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు తెలుగు బైబిల్లో ధన్యుడు అంటాడు, ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్ అంటారు. బ్లెస్డ్ అనే పదము, బ్లెస్డ్ అంటే దాని అర్థం తెలియదు. ఆంప్లిఫైడ్ బైబిల్లో మీరు చూసినట్లయితే, ఆంప్లిఫైడ్ క్లాసిక్ బైబిల్లో బ్లెస్డ్ అంటే 4 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వచ్చేసి హ్యాపీ. అందరూ చెప్పండి, హ్యాపీ. అంటే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తులు అయితే నీ జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటావు. నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నువ్వైతే మాత్రం చాలా సంతోషంగా జీవిస్తుంటావు. హల్లెలూయా, హ్యాపీ. సెకండ్ ఇస్ ఫార్చునేట్. ఫార్చునేట్ అంటే నువ్వు ఏం చేసినా అది మంచిగా జరుగుతుంది. హల్లెలూయా. అంటే పట్టిందల బంగారం అంటారు చూడండి, అలాంటి పరిస్థితి. హల్లెలూయా. నువ్వు దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తులు అయితే నీ జీవితంలో నువ్వు చేసినదంతయు సఫలమవుతుంది. హల్లెలూయా. మూడవది యు విల్ బి ప్రాస్పరస్. ప్రాస్పరస్ అంటే ఈ రోజు నువ్వు ఉన్న స్థితిలో రేపు ఉండవు, రేపు ఇంకా అధికంగా ఉండవు, ఎల్లుండి ఇంకా అధికంగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా నువ్వు బ్లెస్ అవుతూ ప్రాస్పర్ అవుతూ ఉంటావు. ఆమేన్. అండ్ ది ఫోర్త్ పాయింట్ ఈస్ ఎన్వియబుల్. సో ఎన్ని చెప్పండి? ఫస్ట్ హ్యాపీ, ఫార్చునేట్. లోకంలో చాలా మంది లక్కీ అనే పదం వాడుతుంటారు. లక్కీ అనే పదం క్రిస్టియన్స్ ది కాదు. లక్కీ, ది వర్డ్ లక్కీ కమ్స్ ఫ్రమ్ లూసిఫర్. మీరు వెనుకెళ్ళి చూడండి, ఎక్కువ వెతకండి, you'll find the roots from Lucifer. We are not Lucifer associated people, we are God associated people. Hallelujah. We are blessed people, we are fortunate people, we are not lucky people. We are fortunate. Hallelujah. Second, we are fortunate. Third is we are prosperous. ఈ రోజు నా స్థితి రేపు ఉండదు, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నాలుగవది we are enviable. Enviable అంటే అసూయను రేకెత్తిస్తాం. హల్లెలూయా. నీ చుట్టుపక్కల వాళ్ళని చూసినప్పుడు ఎట్లా వీళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు, అసూయ కలుగుతుంది, కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. హల్లెలూయా. ఆమేన్. సో ఈ 4 విషయాలు ఉన్న వ్యక్తి మాత్రమే బ్లెస్డ్ పర్సన్. ఒక బ్లెస్డ్ పర్సన్, దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరు అంటే ఈ 4 విషయాలు ఉంటారా. హీ విల్ ఆల్వేస్ బి హ్యాపీ. ఆమేన్. ఇంట్లో ఏ పరిస్థితి ఉన్నా సంతోషంగా ఉంటాం. సంతోషంగా ఉండడం అనేది ఇట్స్ ఎ డెసిషన్. You decide to do that. When you know that you are blessed, నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడ్డావు అని తెలిసినప్పుడు you will always be happy. Hallelujah. You are blessed people అంటే you will be happy, you will be fortunate, you will be prosperous and you will be enviable. Hallelujah. సామెతల గ్రంథం 10:22 చూద్దాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట?
థాట్ ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే పేదరికంలో బ్రతకాల, పరిశుద్ధంగా ఉండాలంటే బీదగా ఉండాలా. పరిశుద్ధతకు బీదగా ఉండడానికి సంబంధం లేదండి. బీదగా ఉంటూ పొగురుగా బ్రతికే వాళ్ళు ఉంటారు, సంపన్నంగా ఉంటూ కూడా దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తుంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, నువ్వు నిజంగా ఆశీర్వదింపబడే వ్యక్తివైతే నీ జీవితంలో ఐశ్వర్యం వస్తుంది. హల్లెలూయా. ఒకవేళ బ్రదర్ నాకు ఇంతవరకు కష్టాలే ఉన్నాయి, ఈ రోజు దట్ ఈస్ గోయింగ్ టు బి రివర్స్. హల్లెలూయా. టుడే వెన్ యు ఆర్ లిసనింగ్ టు మై వర్డ్, నా మాటలు వింటుండగానే నీ జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. I can sense the presence of God. Thank you Lord. Thank you Pastor. Oh, I praise you. Praise you. There is an anointing for prosperity here. Hallelujah. Oh, there is an anointing. There is an anointing for prosperity. Just receive it. Hallelujah. Hallelujah. మాటలు జాగ్రత్తగా వింటుండండి. Hallelujah. Praise the Lord. ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనం. మనందరికీ ఈయన తాత, విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. విశ్వాసులు పేదరికంలో జీవించాలి అని చెప్పే వాళ్ళకు ఇది నా సమాధానం. వినండి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. హల్లెలూయా. ఏమేమి కలిగి ఉన్నాడంట? వెండి ఆత్మీయమైన ఆశీర్వాదం కాదు ఇది. ఆమేన్. కొందరు ప్రతిదానికి ఆత్మీయము, ఇది బంగారం వేసుకుంటే ఏంటది? శారీరకమైందా ఆత్మీయమైందా? నాకు ఆత్మీయ బంగారం ఎలా కనపడలేదు, మీకు కనిపిస్తే ఎప్పుడు నాకు తీసుకొని చూపించండి. శారీరకమైందే, వెండి శారీరకమైందే, పశువులు దేనికి సింబల్? ఆ కాలంలో పశువుల మీదనే వాళ్ళు ప్రాణం చేసేవాళ్ళు. అంటే మన తాతకు చాలా కాసులు ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు మనం కాలంలో పోతున్నాం. ఆయన మన తాత, మనందరికీ ఎవరైనా అబ్రాహాము తాతనే కాదు. మీరు పలకరాదు. నేను ఎప్పుడు దేవుని దగ్గర ఏం చెప్తాను తెలుసా? ప్రభా, నా తాత అబ్రాహాము, నా తాత ఇస్సాకు, యాకోబు. మనం అక్కడి నుంచి వచ్చాం. హల్లెలూయా. ఈ మెసేజ్ విన్న తర్వాత లాస్ట్ మీరందరూ కూడా వీళ్ళే మా తాత అంటారు. హల్లెలూయా. ఆమేన్. సో మన తాత ఎటువంటి వాడంటే వెండి బంగారులు పశువులు కలిగి చాలా ఎంత బహు ధనవంతుడైన. హల్లెలూయా. మామూలు రిచ్ కాదు, మామూలు ధనవంతుడు కాదు, వెరీ రిచ్. ఇంగ్లీష్ ఏమంటుందంటే హి వాస్ వెరీ రిచ్. హల్లెలూయా. బ్రదర్, మీరు మీకు ఒక కొత్త నిబంధనలు యేసుప్రభు చెప్పిన మాట మీరు వినలేదు బ్రదర్ అంటారు. చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంట దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసుప్రభు చెప్పాడు. అంటే ఏమర్థం? దీన్ని పట్టుకొని కొందరు సంఘాలంతా వేరేగా ప్రీచ్ చేసుకుంటూ పోతున్నారు. ఒక విషయం ఆలోచిద్దాం. సూది బెజ్జం అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటుంటే ఒక సూది ఉంటుంది, దానికి చిన్న రకం ఉంటుంది, దాంట్లో నుంచి వంట పోతుంది, పోదు. ఇక్కడ యేసుప్రభు ఏమంటాడు? నువ్వు వెళ్ళడం సులభము అంటాడు. అసలు ఆ ఐ ఆఫ్ ద క్యామెల్ అంటే ఏంటంటే, ఆ కాలంలో పెద్ద పెద్ద గేట్ ఉండేవి. ఒక ఊరిలోకి పోవాలంటే ఆ ఊరికి ఒక గేట్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి ఆ గేట్స్ క్లోజ్ చేస్తారు. చీకటి పడుతుండగా గేట్స్ క్లోజ్ చేస్తారు. అయితే ఆ టైం లేట్గా వచ్చిన వాళ్ళు ఊరి బయటే ఉండాల్సి వస్తుంది. ఆ బయట అయితే ఎవరైనా డబ్బు పెట్టుకొని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఇంకొక చిన్న గేట్ సైడ్ ఓపెన్ చేస్తుంటారు. హల్లెలూయా. మన హాస్పిటల్స్ దగ్గర కానీ ఏదైనా చూస్తే మనకు పెద్ద గేట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి చిన్న గేట్ ఉంటుంది. అంటే వెహికల్స్ పోకుండా ఒక గేట్, నడిచిపోయే వాళ్ళు మాత్రం పోవడానికి ఇంకో చిన్న గేట్ ఉంటుంది. సో క్యామెల్స్ ఏవైతే ఈ యొక్క ఒంటెలు అలాంటివి ఉంటాయో వాటి నుంచి పోవడం కష్టం. అయినా వాళ్ళు భద్రత కోసం లేట్ వచ్చిన వాళ్ళు దాని నుంచి క్యామెల్ను లోపలికి పంపిస్తుంటారు. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు ఈ మాటలు మాట్లాడాడు? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16వ వచనం నుంచి 26వ వచనం వరకు జస్ట్ రాసుకోండి. 16 నుంచి 26 వరకు ఒక విషయం జరుగుతుంది. ఒక బాగా డబ్బున్న ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అంటాడు. అయితే నువ్వు ఈ ఆజ్ఞలు పాటించుంటాడు. నేను ఇవన్నీ చిన్నప్పుడే పాటించేస్తాను అంటాడు. అయితే వెళ్ళి నీ దగ్గర మాస్తంత అమ్ముకొని రా అంటాడు.
ఆయన తన హృదయంలో చాలా బాధపడి, ఆయన తన హృదయంలో నొచ్చుకొని, ఎందుకంటే ఆయన చాలా ధనవంతుడు కాబట్టి ఆ యంగ్ పర్సన్ నొచ్చుకొని, అరే నేను డబ్బంతా అమ్మి నేను ఎట్లా వస్తాను ఈయన దగ్గరికి అని చెప్పి ఒక మూర్ఖపు నిర్ణయం తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుప్రభు ఈ మాటలు మాట్లాడతాడు. హల్లెలూయా. నిజానికి యేసు ప్రభువును నమ్ముకొని యేసు ప్రభువును వెంబడిస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా పేదరికంలో లేదు. ఇప్పుడు చూడండి యేసు ప్రభు మాటలు మాట్లాడారు కదా, 24 మరోసారి చదవండి. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బీజంలో ఉంట దూరట సులభమని మీతో చెప్తున్నాను. అవునా? యేసు ప్రభు చెప్పిన మాటకు శిష్యుల రియాక్షన్ చూడండి. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా. శిష్యులకు ఎందుకు ఆశ్చర్యం కలిగింది ఆలోచించారా? శిష్యులు యేసు ప్రభు నుంచి వచ్చిన మాట విని మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. ఏంది ప్రభువా, పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశించుకుంటే ఎట్లా ప్రభువా? ఎందుకు వాళ్ళకి ఆశ్చర్యమైంది? ఎందుకంటే వాళ్ళందరూ ధనవంతులు, శిష్యులందరూ ధనవంతులే. ప్రభువా, మేమైతే నేను ఎంటబడి మీ రాత్రి పనులు నీతో తిరుగుతున్నాము, అయితే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మా పరిస్థితి ఏంది ప్రభువా? ఎవడు ప్రభువా రక్షింపబడేది అంటే యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. హల్లెలూయా. మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సామెతల గ్రంథము 22వ అధ్యాయం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. ఇది మనం అందరం చూస్తుంటాం, సండే స్కూల్లో అన్ని చోట్ల చెప్తుంటారు. బాలుడు చిన్నప్పుడు ఎట్లా నడచాలో నేర్పించాలి, వాడు పెద్ద అయినాక నడిచి తప్పిపోడు. ఏం నేర్పించాలి? దేవుని ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఏం నేర్పించాలని ఆ మాట అక్కడ రాసి పెట్టి ఉంటున్నాడు. ఏం నేర్పించాలంటే 7వ వచనం వినండి. ఐశ్వర్యవంతులు పీదల మీద ప్రభుత్వం చేయరు, అప్పు చేయవాడు అప్పించిన వానికి దాసుడు. హల్లెలూయా. ఏం నేర్పించాలి పిల్లలకు? ఏం నేర్పించాలి? ది రిచ్ రూలర్ ఓవర్ ది పూర్. రిచ్ పీపుల్ పూర్ పీపుల్ ఏలుతారు. హల్లెలూయా. నువ్వు ఏలాలంటే నువ్వు రిచ్ గా ఉండాలి, నువ్వు ఏలబడాలంటే నువ్వు పూర్గా ఉండు. హల్లెలూయా. పొరపాటున కూడా అప్పు తీసుకోవద్దు, ఎందుకంటే అప్పు తీసుకున్న వాడు అప్పు ఇచ్చిన వారికి పిల్లలకు నేర్పించాలా. బాబు, నువ్వు చిన్నప్పటి నుంచే దేవుని ఆశీర్వాదంలో పెరుగు. నువ్వు బయట నిచ్చగా తిరిగినప్పుడు నువ్వు ఏదంటే ఆ శాపాలకి నీకు పోయినట్టయితే నేను ఎవడో ఏలుతాడు. హల్లెలూయా. నీవు ఈ లోకంలో ఏలడానికి దేవుడు నిన్ను పెట్టి ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఈ లోకంలో ఏలడానికి పెట్టి ఉంటాడు. ది రిచ్ రూలర్ ఓవర్ ది పూర్ అండ్ ది బారర్ ఈజ్ ఎ సర్వెంట్ టు ది లెండర్. ఎవడైతే అప్పు చేస్తాడో, కష్టం వచ్చిన అప్పు చేయదండి. క్రైస్తవుడు అప్పు చేయకూడదండి, క్రైస్తవుడు పేదరికంలో జీవించకూడదండి. దేవుడు మాట, నేను అబ్రహాము సంతానం అనుకున్నప్పుడు అబ్రహాం బీదోడా? హీ వాజ్ వెరీ రిచ్. ఆయన మనవడిగా మనం ఎట్లా ఉంటాము? పూర్గా. హల్లెలూయా. హల్లెలూయా. యు షుడ్ ట్రైన్ అప్ యువర్ చిల్డ్రన్. బాబు, మంచిగా ఇది తిను, అది తిను, బాగా చదువుకో, ఇవి కాదు చెప్పాల్సింది. దేవుని ఆశీర్వాదం గురించి నేర్పించండి పిల్లలకు. ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఉండాలి. మన ఇంట్లో ఈ పనులు ఉండకూడదు, ఈ పనులు ఉన్నట్టయితే దేవుని ఆశీర్వాదం పని చేయదు, ఇటువంటి పనులు చేయకూడదు, అటువంటి మాటలు నేర్పించండి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదంలో మీ పిల్లలు జీవించాలా అనేది కోరుకోండి. ఆమేన్. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 మరోసారి చూద్దాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. బ్లెస్సెడ్ పర్సన్ గురించి చూసినప్పుడు ఈ మాటలు వింటున్నాం. దుష్టుల దగ్గర కూర్చోదు అంటే మీనింగ్ ఏంటంటే నీ జీవితంలో అటువంటి వాళ్ళకు దూరం పెట్టేసేయి. డోంట్ గెట్ అసోసియేటెడ్ విత్ డర్టీ పీపుల్. చెడ్డ జీవితం జీవించే వాళ్ళకు దూరంగా జీవించండి. హల్లెలూయా. వీడు నా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఎట్లా ఫ్రెండ్ అవుతాడండి? నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావు, వాడు నమ్ముకోలేదు. యేసు ప్రభువును తృణీకరించుడు, అటువంటి వాడు నీకు ఎట్లా ఫ్రెండ్ అవుతాడు? హల్లెలూయా. నీ దేవుని తృణీకరించిన వాడు నీకు ఎలా ఫ్రెండ్ అవుతాడు? వాడు దుష్టుడు.
వాడి ఆలోచనలు దుష్టంగా ఉంటాయి. వాడు సైతాను వెంబడిపోతున్న వ్యక్తి. వాడి ఆలోచనతో నువ్వు పోయినట్లయితే నీకు ఆశీర్వాదం ఉండదు. దుస్తుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే దగ్గర కూర్చోవద్దు. Don't get associated with those people who are non-believers. Unbelievers తో సహవాసం చేయకండి. If you are really mindful of the anointing of God, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీద ఉండాలి అనుకుంటే అటువంటి వాళ్ళతో దూరం ఉండండి. అంటే ఎలా బ్రదర్? లోకంలో ఆఫీసులలో నేను పనిచేసే చోట్ల అందరూ అట్లే ఉంటారు కదా, అందరూ అట్లే ఉంటారు. నీటి పొట్టు అంటారు చూడండి, తామరాకు మీద ఎలా ఉంటుంది? అతుక్కోడు ఉంటుందా? లేదు. ఉన్నామంటే ఉన్నాం అంతే. మన పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. హల్లెలూయా. డోంట్ బీ టూ క్లోజ్ విత్ దోస్ పీపుల్. హల్లెలూయా. వీళ్ళందరినీ దూరం పెట్టిన తర్వాత ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మెడిటేటింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ మోర్ పవర్ఫుల్. దేవుని వాక్యాన్ని యందు నువ్వు ఆనందించాలి. ఆనందించడం అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్, ఆడవాళ్ళకి ఏంటంటే ఒక కొత్త చీర గిఫ్ట్ వచ్చిందంటే అది ఆనందం. కొత్త డ్రెస్ వచ్చిందంటే ఆనందం పడతారు. మగవాళ్ళకు వాళ్ళకు ఉంటాయి బైక్స్, కార్స్, ఎవరైనా ఫీలింగ్స్ ఏదైనా చేస్తే కూడా ఆనందమే. డబ్బులు వచ్చినాయి ఆనందం. అంటే నువ్వు దేన్ని బట్టి ఆనందం పడుతున్నావు అది ఇంపార్టెంట్. నీ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తున్నావా? అన్నింటికంటే ముఖ్యంగా ఒక పక్కన బిర్యానీ ఉంటుంది, ఒక పక్కన దేవుని వాక్యం ఉంటుంది. నువ్వు దేన్ని చూస్ చేసుకుంటావు? కొందరేమంటారు ఇది తినిపోయి చేస్తా కాదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలా. నాకు దేవుని వాక్యం అంటేనే ఆనందం అనే విధులుగా ఉండాలి జీవితం. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే కొన్నిసార్లు 40 అధ్యాయాలు చదువుతాను. ఒక రోజుకు 40 అధ్యాయాలు చదువుకుంటున్నాను. ఆమె అది గొప్ప అని చెప్పడం మీకు జలం ఎంతో మీకు కొంచెం మంట పెట్టాలని చేస్తున్నాను. మీరు కూడా చేయించాలి. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రం అందరికీ బైబిల్స్ ఉన్నాయి, అందరం చదువుకోవచ్చు. హల్లెలూయా. ఎంత టైం వేస్ట్ అవుతుంది జీవితంలో. ఆమె యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మెడిటేటింగ్. వాట్ ఈస్ మెడిటేటింగ్? మెడిటేటింగ్ అంటే థింకింగ్ అండ్ రీథింకింగ్ వాట్ యు ఆర్ ఆల్రెడీ థింకింగ్. నా డెఫినేషన్ థింకింగ్ అండ్ రీథింకింగ్ వాట్ యు ఆర్ ఆల్రెడీ థింకింగ్. మెడిటేషన్ చాలా విషయాల్లో ఉంటుంది. కొందరు వాళ్ళు ఏం పాపం చేయాలి, ఎట్లా పాపం చేయాలని కూడా మెడిటేట్ చేస్తుంటారు. కొందరు ఏదైనా చూసి వచ్చిన దాన్ని మళ్ళీ మెడిటేట్ చేస్తుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవుని వాక్యాన్ని దివారాత్రంలో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడు వాడి జీవితం ఎట్లా ఉంటుంది? వాడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకు వాడక తన కాలమును ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. He shall be like a tree planted by the rivers of water. రివర్ ఉందనుకోండి, ఆ రివర్ వెంబడి చెట్లు నాటకుండా అనుకోండి. ఒక చెట్టు రివర్ వెంబడి నాటబడింది. He shall be like a tree planted by the rivers of water that giveth his fruit in its season. అంటే దీనికి నీళ్లు ఉన్నాయా లేదా సంబంధం లేదు. వర్షం పడుతుందా పడదా సంబంధం లేదు. ఎంత వేడి ఉంది సంబంధం లేదు. దానికి నీళ్ళు వస్తుంటాయి, అది ఫలం ఇస్తుంటుంది. నీళ్ళు వస్తుంటాయి, ఫలం ఇస్తుంది. హల్లెలూయా. ఇట్స్ లీఫ్ ఆల్సో షల్ నాట్ విదర్. ఆకు కూడా ఎండిపోదంట, ఆకు కూడా వాడిపోదు. అండ్ ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ ఉంటుంది మాట, వాట్ సో ఎవర్ హీ డూయత్ షల్ ప్రాస్పర్. ఏదైనా చేయనివాడు అది ప్రాస్పర్ అవుతుంది. అందరికీ వేస్ట్ ఉంటుంది. అది వీడు పోయి ఆ పని చేస్తే సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో దిస్ ఇస్ వర్డ్ బేస్డ్ బ్లెస్సింగ్. దేవుని వాక్యాన్ని చదువుతూ గాడ్స్ వర్డ్ ఇస్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని వాక్యమే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నీ జీవితంలో ఎప్పుడైతే పెరుగుతుందో వాక్యం ద్వారా నీకు తెలియకుండానే జీవితంలో ఆశీర్వాదం అనేది పెరిగిపోతుంటుంది. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం ఒక ఇష్యూ ఉంటుంది ఇక్కడ. దేవుని మందసం అందరికి తెలుసు కదా. దేవుని మందసం పాత నిబంధనలో మందసం దేవునికి సూచన, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క వాక్యానికి సూచన. ఈ మందసం 2వ సమూయేలు 6వ అధ్యాయంలో 10
10-11 వచనాల్లో ఏం జరుగుతుందంటే, రాజైన దావీదు మందసాన్ని తీసుకెళ్లాలనుకుంటాడు, కానీ సరైన పద్ధతిలో తీసుకెళ్ళాడు. ఒక ఎద్దుల బండి మీద తీసుకెళ్తుంటాడు. సడన్ ఏమవుతుంది, ఆ ఎద్దుల బండి తొట్టులేసరికి ఆ దేవుడి మందసం కింద పడబోతుంటే ఉజ్జాలేతను చేయి పెట్టేస్తాడు. చేయి పెట్టినందుకు ఉజ్జాలేతను చనిపోతాడు. దేవుడు అతన్ని చంపేస్తాడు. చంపిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి, 2 సమూయేలు 6:10. యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లగా గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని వచ్చును. హల్లెలూయా. వాడు ఇశ్రాయేలీయుడు కాదు, గిత్తీయుడు. వాడి ఇంట్లో పెట్టేసి వస్తూ ఉన్నాడు. వీడెవడో చనిపోయాడు. దావీదుకు భయమైంది, అందరికీ భయమైంది. ఆ మందసం దేవుని ఇంట్లో అక్కడ పెట్టేసి, ఆయన పేరు ఒబేదెదోము. ఒబేదెదోము పరిస్థితి ఏమైంది చూడండి, 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారి అందరినీ ఆశీర్వదించాడు. హల్లెలూయా. 3 నెలలు దేవుని సన్నిధి ఆ ఒబేదెదోము ఇంట్లో ఉంటే దేవుడు ఒబేదెదోముకు సంబంధించిన అన్నింటినీ అందరినీ కూడా విపరీతంగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించిందంటే రాజైన దావీదుకు న్యూస్ పోయింది. ఏమని? ఒబేదెదోము సామాన్యుడు కాదు, హీ ఈజ్ మల్టీ-మిలియనర్ ఇన్ డాలర్స్ అని చెప్పేస్తారు. రాజు భయమైంది. ఎందుకు? రిచ్ రూలర్ రేపు డబ్బు ఉన్నవాడు ధనవంతుడు బీదవాడిని చేస్తాడు. హల్లెలూయా. సో ఈయన ఇట్లే కదా ఆయనకు అర్థమైంది. దావీదు చాలా తెలివైన వాడు. అదే దేవుని మందసం ఆ ఇంట్లో ఉంది కాబట్టి వాడు ఆశీర్వదింపబడ్డాడు. పొరపాటున కూడా అక్కడ ఉండడానికి లేదు, నేను తెచ్చుకోవాల్సిందే. హల్లెలూయా. That is the thing which happens when God's presence is there. అందుకే మా ఫెలోషిప్ వాళ్ళకి చెప్తుంది, 3 months ఛాలెంజ్. 3 months టైం తీసుకోండి. దేవుని సన్నిధి, దేవుని వాక్యంతో ఎక్కువ గడపండి. దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉండేట్టు మీరు ప్రయత్నం చేసి చూడండి, ఏం జరుగుతుంది తర్వాత మీరు తెలియదు. హల్లెలూయా. సేమ్ ఛాలెంజ్ మీరు కూడా చేయండి. ఎందుకంటే దేవుని వాక్యము బైబిల్, ప్రతి ఒక్కరి ఇంట్లో బైబిల్ ఉంది, ప్రతి ఒక్కరి బూట్లో బైబిల్ ఉంటుంది. కొందరు తల కింద కూడా పెట్టుకొని పడుకుంటారు, ఉపయోగం లేదు. బైబిల్ ఈజ్ లోగోస్, రాయబడిన మాట. ఆ మాట ఎప్పుడైతే నీ హృదయంలోకి వెళ్తుందో, ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో నీ హృదయంలోకి వెళ్తుందో, తర్వాత నీ పరిస్థితిని బట్టి అదే వాక్యం బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. Then it becomes a rhema. Amen. It becomes a rhema. సామెతల గ్రంథం 12:20 చూద్దాం. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు. ఇంగ్లీష్ చదువు. Deceit is in the heart of them that imagine evil. Deceit is in the heart of a man who imagines evil. Imagine చేస్తున్నాడు evil, చెడుతనాన్ని వాడు ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి, వాని హృదయంలోకి ఏం వెళ్ళిపోతుంది? మోసం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే నువ్వు ఏదైనా చెడు సంబంధించి ఆలోచిస్తే మోసం వెళ్ళిపోతుంది. దేవుని వాక్యాన్ని ఆలోచిస్తే ఏం వెళ్తుంది? దేవుని వాక్యమే వెళ్తుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అది చేస్తావో థింగ్స్ విల్ స్టార్ట్ వర్కింగ్. లోపలికి నీ హృదయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటికల్లీ మిరకల్స్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్. చెప్తాను. ఒక రోజు ఏమైందంటే, నేను ఒక ఆనందంలో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే కిచెన్లో మా పని మనిషి కత్తిపీట ఓపెన్ చేసి పెట్టింది. ఆ స్పీడ్లో పరిగెత్తి కాలు కత్తిపీట మీద వేసేసాను. బర్గర్ కట్ అవుతుంది చూడండి, కాలు కింద అలా కట్ అయిపోయింది. బర్గర్ తెలుస్తుంది అందరికి, బన్ను మధ్యలో కట్ చేస్తారు, అట్లా కాలు కట్ అయిపోయింది. విపరీతమైన రక్తం. మా అక్క వాళ్ళు పాపం బకెట్ పట్టుకున్నారు. బకెట్ ఆ రక్తాన్ని పిండడము, తుడచడము, పిండడము, సగం పైన బకెట్ నిండిపోయింది. మాకు తెలిసి 5 to 6 లీటర్స్ మనిషి రక్తం చచ్చిపోతాడు తర్వాత. అయితే సైతాన్ మాట్లాడడం మొదలుపెట్టింది. దిస్ ఇస్ మై ఎంబీబీఎస్ టైం, చదువుతున్న కాలంలో. సో సైతాన్ మాట్లాడుతున్నాడు, ఏమని? రక్తం అంతా వెళ్ళిపోతుంది, నువ్వు చచ్చిపోతావు. రక్తం అంతా అయిపోతుంది, నువ్వు చచ్చిపోతావు. ఆ కత్తిపీటకి ఏమేమంటున్నాయో ఆ రోగాలన్నీ నీకు లోపలికి వస్తాయేమో. రకరకాల మాటలు, నువ్వు చచ్చిపోతావు ఏ మాటలు వస్తాయి. నేను భాషలో మాట్లాడుకుంటున్నాను, సడన్గా లోపల నుంచి నాకు తెలియకుండానే ఒక మాట వచ్చింది. హల్లెలూయా. అది నేను ఎప్పుడు చదువుతున్న వాక్యము లోపల నుంచి వచ్చింది. ఏమని వచ్చిందంటే మాట, ఐ విల్ నాట్ డై
బట్ ఐ షల్ లివ్ అండ్ డిక్లేర్ ది వర్క్స్ ఆఫ్ ది లివింగ్ గాడ్. నేను చావను. 118వ కీర్తన 17వ వచనం చూడండి. నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించెదను. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడు పలికానో బ్లీడింగ్ స్టాప్. ఆమేన్. బ్లీడింగ్ స్టాప్. దట్ ఈస్ రీమా. అద్భుతం. అది ఆగదు. ఎవరు సూచన చేయలేదు, ఎవరు దాన్ని ప్రెషర్ ప్యానల్ చేయలేదు, ఏం చేయలేదు. ఆటోమేటిక్లీ స్టాప్. ఆమేన్. రీమా ఈస్ ది క్రియేటివ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం చేయాలంటే రీమా ద్వారానే చేస్తాడు. అది ఎవరు పలకాల? నువ్వే పలకొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాక్యం ఎక్కువ చదవమని చెప్పేది. ఆమేన్. అందుకే ఫస్ట్ నేను చెప్పాను మా ఇంటి పరిస్థితి ఇంత ఉంది. నేను చిన్నగా పెరిగేప్పుడు మా ఫాదర్కు సైకిల్ మాత్రం ఉండింది. తర్వాత ఒక మోపెడ్కు ప్రమోట్ అయినా. మోపెడ్ ఉండేది. నేను ఎంబీబీఎస్ చేరిన తర్వాత హైట్ పెరుగుతుండేను కొంచెం. అయితే నాకు ఉండిన ఆ చిన్న మోపెడ్ బాగుండేది కదా అంట. నేను బైబిల్ చదువుకుంటూ నాకు చిన్న గిడియన్స్ బైబిల్ గిఫ్ట్ ఎవరో ఇచ్చారు, ఇంగ్లీష్ బైబిల్. నేను ఎప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చదివేవాడిని. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ ఇస్తాను నాకు చదువుతాను. మీ అటువంటి వాళ్ళకి చెప్పడం కోసం నేను తెలుగులో చూసి పాడుతుంటాను. బట్ ఆ బైబిల్ ఏం చేస్తానంటే చదువుతున్నప్పుడు ఒక మంచి న్యూస్ పేపర్ యాడ్ వచ్చింది అక్కడ. బజాజ్ క్యాలిబర్ అని ఒక బైక్ కొత్తగా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. దాని యాడ్ కూడా ఎంత క్రియేటివ్గా పెట్టారంటే ఏదో ఒక మూవీ థియేటర్ దగ్గర ఆ బైక్ ఆపినారు, ఏ సింబల్ వేస్తారు అంటే అడల్ట్స్, పెద్దవాళ్ళకి మాత్రం బైక్, చిన్నపిల్లలు నడకూడదు. నేను ఆలోచిస్తాను, నా వయసు 18 దాటింది కదా, నేను పెద్దవాళ్ళని అయిపోయినాను కదా. దేవునితో బైబిల్ చదువుతున్నప్పుడు అది చూసిన తర్వాత బైబిల్ దేవునితో మాట్లాడినా, ప్రభా నాకు ఈ బైక్ కావాలా, కానీ ఈ బైక్ కావాలా, డాడీని అడుగుతాను చూస్తాను. మా డాడీ దగ్గరికి పోయి అడిగినాను, డాడీ నాకు ఈ బైక్ కావాలి. మా డాడీ అన్నాడు, అలా మన ఆర్థిక పరిస్థితి అంత లేదు, ఇది మర్చిపోను దీని గురించి. నేనేం చేశానంటే దాన్ని మంచిగా పేపర్ కట్ చేసుకొని బైబిల్లో లాస్ట్లో పెట్టుకొని రోజు వాక్యం చదివేది. చెప్పాను కదా, ఒక 30 to 40 చాప్టర్స్ చదువుతూ ఉండేది. బైబిల్ అంతా చదివిన తర్వాత దాని మీద చేయబెట్టేది. ఈ లోకంలో ఉన్న డాడీకి కాదంట ప్రభా, నీకైతే అవుతుంది. హల్లెలూయా. నీకైతే అవుతుంది, నేను నమ్ముతున్నాను, నువ్వు ఎన్నో చేస్తావు, నాకు ఇది ఇస్తావు అంతే. ఒక వారం 10 రోజులు కూడా తిరగలేదండి టైం. మా డాడీనే వచ్చింది. డాడీ వచ్చి ఏ బైక్ అన్నా చెప్పు అదే అన్నారు. బైక్ వచ్చి తీసిన ఈ బైక్ ఎంత అంట. అప్పట్లో అది ఒక 43,000-45,000 మా డాడీ తీసిస్తాను ఇక్కడ. మా డాడీ సామాన్యంగా ఒప్పుకోవడం. ఎందుకు తీసిస్తున్నాడంటే ఆయనకి ఎప్పుడో రావాల్సిన అరియర్స్ అన్నీ కూడా రిలీజ్ అయింది. హల్లెలూయా. నాకు 45,000 తీసేయాలంటే ఆయనకు 4 లక్షల రూపాయలు వచ్చిందాం. అర్థమవుతుందా? అట్లా అనమాట. ఆ రేషియో అట్లుంటేనే తీసిస్తాను, లేదు లేదు. సో దేవుని కృపను బట్టి ఐ గాట్ మై ఫస్ట్ బైక్. హల్లెలూయా. ఇలా దేవుని వాక్యంలో నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తుంటావో దేవుడిని హృదయాశ తెలుస్తావు. 1995లో టాటా సఫారీ అనే ఒక కార్ ఫస్ట్ రిలీజ్ అయింది. 97లో ఫస్ట్ టైం నేను చూసిన ఆ కారు బెంగళూరులో పాల్తన్య చర్చ్, చాలా మందికి తెలుసు కదా, FGAG అంటారు, ఫుల్ గాస్పెల్ అసెంబ్లీస్ అంటారు. ఆ చర్చికి వెళ్ళడానికి 3 బస్సులు మారి వెళ్ళేవాడిని మా అక్క వాళ్ళ ఇంటి కాడ నుంచి. ఆ బస్సు నుంచి తొంగి చూస్తే అబ్బా భలే ఉంది ఈ కారు అనిపించింది, చాలా బాగుంది ప్రభా ఈ కారు అనుకున్నా. 1997లో ఫస్ట్ టైం చూసిన, ఇది బాగుంది అన్నా, నాకు కావాలి అని అడిగేంత కూడా లేదు, నా దగ్గర విశ్వాసం లేదు, అంత మనం కాదా అనుకుంటాం కదా. ఆ స్థితిలో దేవుని కృపను బట్టి 2006లో ఐ గాట్ ఎ బెటర్ సఫారీ దన్ దట్. హల్లెలూయా. ఆమేన్. ఐపీఎస్ అయిపోయింది. దేవుని కృప అన్ని చెప్తున్నాను కదా, దేవుని కృపను బట్టి మాత్రమే ఆ యొక్క ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యాన్ని నువ్వు ఏది అనుకుంటావో, నీ హృదయంలో దేనికి ఇది కావాలి అనుకుంటావు, కానీ నువ్వు దేవుని యందు, దేవుని వాక్యం యందు నువ్వు ఆనందిస్తున్నప్పుడు నీకు తెలియకుండా those will come into your life. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో చాలా మందికి సక్సెస్ఫుల్ పీపుల్ అంటే అందరికి ఉండే ఆలోచన ఏంటంటే బాగా డబ్బులు సంపాదించి ఒక 3-4 ప్లాట్లు తీసుకెట్టి బాగా ఒక 3-4 స్థలాలు కొని లేదా అంతస్తులు కట్టించి ఏదో చేస్తే అప్పుడు వాళ్ళు ఏమంటారు లోకంలో సక్సెస్ఫుల్ అంటారు. వాడు సక్సెసా, వాడు ఫెయిల్యూరా జీవితంలో అంటే ఏంటి? లోకంలో కొనమానం ఏంటి? డబ్బు.
డబ్బు బాగుందంటే నువ్వు సక్సెస్, డబ్బు బాగుందంటే నువ్వు ప్రాస్పరస్ పర్సన్, డబ్బులు బాగున్నాయంటేనే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తి. అవునా కదా? లోకంలో అదేనా కదా? ఊరికేనే ఇస్తాడు నీకు బ్యాంకులో లోన్లు, వాళ్ళన్నీ చూసుకుంటాడు. ఊరికే కాదు, నువ్వు పోయాడు తిప్పుతారు. అయినా మనం లోన్స్ తీసుకోవాలి, మనం లోన్స్ కట్టేసి. హల్లెలూయా. ఎందుకు లోన్ తీసుకుంటే ఏమవుతుంది? తీసుకున్నానికి మనము, ఇచ్చినానికి మనము దాసులో బ్రతకాలా? హల్లెలూయా. అయితే వాట్ ఈస్ గాడ్స్ డెఫినేషన్ ఆన్ సక్సెస్? దేవుడు సక్సెస్ ఏమని చెప్పుడు? ఆదికాండం 39:2 యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. హల్లెలూయా. దిస్ ఇస్ సో వండర్ఫుల్. ఐగుప్తీయుడైనటువంటి ఆ ఇంట్లో ఉన్నాడు. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక ఆయన వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. ఇంగ్లీష్ లో he was a prosperous man. He was a prosperous man. He was a prosperous man అంటే ఏం అర్థం? ఆయన అప్పటికే ప్రాస్పరస్ పర్సన్ అంట. అవునా? అంతే కదా? ఇంగ్లీష్ లో వాస్, హీస్ అంటే ఇప్పుడు, వాస్ అంటే అప్పుడు అయిపోయింది. He was a prosperous man. Amplified Bible ఏం చెప్తుంది చూడండి. The Lord was with Joseph and he, even though a slave, became a successful and prosperous man. రెండు పదాలు వాడుతున్నాడు. He was a successful and a prosperous man. దేవుడు ఈయన గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? This Joseph is a successful person and a prosperous person. ఎప్పుడు? Even though when he was a slave. ఆయన బానిస. యోసేపు పాపం చిన్న మనిషి కాదు ఆయన. వాళ్ళ నాయన చాలా ఆస్తిపరుడు, యాకోబు చాలా ఆస్తిపరుడు. చాలా ఆస్తిపరుడు అయినటువంటి వ్యక్తిని ఈ పిల్లోడికేమో చిన్నప్పటి నుంచి దర్శనాలు, కళలు రావడం, మంచి మంచి కళలు రావడం, కళలకు ఇంటర్ప్రిటేషన్ చెప్పడం అన్నీ జరుగుతున్నాయి. అసూయ చెందిన అన్నదమ్ములు ఏం చేస్తారంటే వీళ్ళు అమ్మేశారు. ఇష్మాయిల్స్కి అమ్మేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఐగుప్తు తీసుకొచ్చారు. ఏమి ఓల్వో బస్సులో ఎక్కించుకొని తీసుకురాలేదు. ఆ ప్రయాణం అంతా కూడా మీరు ఆలోచించండి. మంచిగా బ్రతికిన వాడు ఆ ఇసుక ఎడారిలో నీళ్లు లేక ఆ ఒంటెలు ఎట్లా నడిస్తే వీడు కూడా అట్లా నడుచుకుంటూ పోవాల్సిందే, లేకపోతే లాక్కొని పోతుంటారు. ఆమె అర్థమవుతుందా? వాడి శక్తి కూడా, వాడికి శక్తి ఉండింది, శక్తి కూడా తీసేస్తారు అన్నలు. ఆ ఎండలో వీపు కాలుతూ ఆ యొక్క ప్రయాణం అంతా బస్సు ప్రయాణం అండి. అండ్ అక్కడికి పోయిన తర్వాత ఒక స్లేవ్కి ఉండేటువంటి మార్కెట్ ఎలా ఉంటుందంటే వాడి బట్టలన్నీ తీసేస్తారు. తీసేసి ఇప్పుడు మనము గొర్రెలను, పొట్టేలను ఎలా కొనుక్కుంటారు? మార్కెట్లో అంతా బాగుందా లేదా అని చూస్తారు, నీకేమైనా రోగం వచ్చిందని. అట్లే వాళ్ళు ఆ కాలంలో అంటు రోగాలు ఏమైనా రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఒక బానిసను కొనాలంటే అన్ని రకాలుగా చెక్ చేసి కొంటారు. అందరూ ఆ బానిస మార్కెట్లో అందరు ఇలా పొట్టేల్లో ఎంత కట్టి పెడతారో అక్కడ వీళ్ళు నిలబడి ఉంటారు. అందరూ వచ్చిపోయడం అంతా చూసి వాళ్ళు నీకెట్టుకున్నప్పుడు చూసి వీడు బాగున్నాడు. అట్లా వీడికి పోతిఫర్ అనే వాడికి మన యోసేపు దొరికింది. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే యోసేపు జోబిలో ఒక్క చిల్లి గవ్వలేదు. యోసేపు ఒక బానిస జీవితం. ఆయన బానిసగా ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? హి వాస్ ఎ ప్రాస్పరస్ సక్సెస్ఫుల్. హల్లెలూయా. బైబిలికల్ డెఫినేషన్ ఏంటి తెలుసా? ప్రాస్పరస్ సక్సెస్ఫుల్. దేవుడు నీకు తోడుగున్నాడా లేదా? హల్లెలూయా. అందరూ నాతో పాటు చెప్పండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఒక ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పుకోండి. ఇది ఈ సీక్రెట్ తెలిసినప్పుడు నేను బైబిల్ మీద చేయబెట్టి ఎన్నిసార్లు చెప్పుకున్నాను. ది లార్డ్ ఇస్ విత్ మీ అండ్ సో ఐఎమ్ ఎ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్. బికాస్ ది లార్డ్ ఇస్ విత్ మీ. డబ్బులు ఉన్నాయా, ఏమున్నాయి కాదు, మన దగ్గర ఏం లేవు. బట్ స్టిల్ దేవుని దృష్టిలో హీ ఈస్ ఎ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్. హల్లెలూయా. మన డబ్బులు వచ్చే టైంలో వస్తాయి. హల్లెలూయా. ఫస్ట్ యూ షుడ్ నో దట్ యు ఆర్ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్. ప్రాస్పరిటీ, సక్సెస్ఫుల్ రెండు విడదీయలేదు ఏంటంటే దేవుడు. నీకు దేవుడు తోడుకుంటే you will be prosperous and you will be successful. Hallelujah. Amen. Amen.
ఇప్పుడు చూడండి, ఒకసారి చూసాం మనం యెహోవా ఆయన తోడుకున్నాడని. 3వ వర్షం చూద్దాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించెను. హల్లెలూయా. వాళ్ళ నాన్న ఎంతో ప్రేమించిండు, అయితే ఇప్పుడు బానిసగా వచ్చిండు కదా, బానిసగా వచ్చిండు. ఆదికాండం 39లో 2వ వర్షం చూసాం, యెహోవా ఆయనకు తోడయ్యాడు. 3వ వర్షం చూద్దాం. యెహోవా అతనికి తోడయ్యుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతనికి చేతికి అప్పగించెను. హల్లెలూయా. 5వ వర్షం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. 6వ వర్షం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడ తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. This is all about Joseph. జోసెఫ్ దేవుడు ఏ విధంగా అని చూస్తాం. అయితే జోసెఫ్ వాళ్ళ మిస్ట్రెస్ అంటే మేడం మిస్సెస్ పోతిఫర్కు జోసెఫ్ అంటే మోసపడింది. జోసెఫ్తో ఎలా అయినా కూడా నేను చేసేద్దాం. చూడండి 8వ వర్షం జోసెఫ్ ఏం మాట్లాడుతున్నాడు. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. 9. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందని. నేను ఏ విధంగా నీ పాపం చేసి నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేస్తాను, నేను చేయనమ్మా. హల్లెలూయా. ఆ కాలంలో వ్యభిచరింపరాదు అని ఆజ్ఞలు ఉన్నాయా? మోషే వచ్చిన తర్వాత కదా, ఇదంతా ముందు జరుగుతుంది. ఆజ్ఞలు లేవు. దేవుడు ఎప్పుడు ఈయన కళలో కనిపించి నువ్వు పద్ధతిగా ఉంటేనే నేను ఆశీర్వదిస్తాను అన్నాడా? ఏది జరగలేదు. కానీ ఈయన హీ వాజ్ వెరీ కాన్షియస్. చూడండి 2వ వచనంలో దేవుడు ఆయనకు తోడైండి అన్నారు, 3వ వచనంలో దేవుడు ఆయనకు తోడైండి అన్నారు, 21వ వచనం చూడండి ఇదే అధ్యాయం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ఆమేన్. 23వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతనికి చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. ఒకే అధ్యాయంలో ఒక మనిషిని గురించి యెహోవా ఇతనికి తోడు, యెహోవా ఇతనికి తోడైనను అని 4 సార్లు రాయబడింది. హల్లెలూయా. కొత్త నిబంధనలో చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసి కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. హల్లెలూయా. దేవుడు అతనికి తోడై తోడైంది. దిస్ ఇస్ a very significant part. ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషిని గురించి బైబిల్లో 5 టైమ్స్ రాయబడింది. యెహోవా ఇతనికి తోడైంది. యెహోవా అందరికి తోడుగా లేడా? దేవుడు అందరికి తోడున్నాడు. ఒక విషయం, ప్రిజన్ టు ప్రైమ్ మినిస్టర్. ప్రిజన్ నుంచి ఇక్కడికి ఏమైంది? నెక్స్ట్ పోస్ట్ ప్రైమ్ మినిస్టర్. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ది బ్లెస్సింగ్ కెన్ డు. యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుందంటే అన్యాయంగా ఉన్నా ఏ జరుగుతున్నా కూడా ఈతని పరిస్థితిని బట్ ఈయన హీ వాజ్ వెరీ పేషెంట్. చాలా కామ్గా ఉన్నాడు, పేషెంట్ ఉన్నాడు, సనిగింది లేదు, గునిగింది లేదు. దేవుడు వాక్యం చెప్తుంది ఏంటంటే రిపీటెడ్గా హీ వాజ్ వెరీ మచ్ కాన్షియస్ ఆఫ్ గాడ్. యెహోవా నాకు తోడుకున్నాడు, నేను ఈ తప్పు చేయకూడదు. యెహోవా నాకు తోడుకున్నాడు. హీ వాజ్ ప్రొటెక్టింగ్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. లాస్ట్ ఏమైందంటే హీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఏ ఫారిన్ కంట్రీ. ఫారిన్ కంట్రీలో ప్రైమ్ మినిస్టర్. Hallelujah. He became the second most powerful person on the earth in those days. Hallelujah. కీర్తన 75:6.
తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. హల్లెలూయా. నీకు హెచ్చింపు కావాలి అంటే యెహోవా ఆశీర్వాదమే నేను హెచ్చిస్తుంది. హల్లెలూయా. తూర్పు నుంచి పడవ నుంచి ఎవరు మాకు సాయం చేస్తే ఎవ్వరు చేయరు. యెహోవానే ఒకరిని పైకి ఎత్తేవాడు, ఇంకొకరిని దించేవాడు. హల్లెలూయా. అయితే దీస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. నేను వాక్యం గురించి చెప్పాను. రెండవది బీయింగ్ గాడ్ కాన్షియస్. యోసేపు లాగా కాన్షియస్ గా దేవుడు నాకు తోడు ఉన్నాడు, నేను ఇది చేయకూడదు అది చేయకూడదు అని నిన్ను నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకోవడం, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆమె ఆశీర్వదింపబడడానికి. మూడవదిగా ఐ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ అబ్రహాముకు మనకు ఎక్కడ మనకు బంధుత్వం కుదిరింది తెలుసుకోవాలనుకున్నాం నిజంగా. ఎందుకంటే అబ్రహాం ఆశీర్వాదం నీలో పని చేయాలి అంటే ఆయనకు నీకు లింక్ తెలియాలి కదా. తెలియాలా వద్దా? ఓకే. ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలు. అదొకటి చాలు. దేవుడు ఏమంటున్నాడంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున. నేను చెప్తున్నాను, స్వరూపం అంటే బయట అర్థంలో మనం చూసుకునేది, పోలిక అంటే మన క్యారెక్టర్, మన లోపల ఎటువంటి స్వభావం ఉందని. అంటే దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు మనిషి బోత్ అవుట్వర్డ్లీ అండ్ ఇన్వర్డ్లీ దేవుడు లాగానే ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా ఏలమట్టితో నరుడిని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. అన్నిటినీ వెలుగు కలుగుగాక, లేదా ఆకాశం విద్యాముగాక అన్నీ చెప్పిండు, నోటితో పలికిండు. మనిషి దగ్గరికి వచ్చేసరికి God was not speaking, but God was doing. God was making man. ఎలా చేసింది దేవుడు? దేవుడు చెప్పే మాటల్లో ఏముంటుందంటే ఆకాశము దేవుని సింహాసనము, భూమి కదా పాదపీఠం. అయితే భూమి మీదకి దేవుడు కిందికి వంగి, నాకు తెలిసి దేవుడు మోకాలు ఉన్నారేమో. మనిషిని తయారు చేయడానికి మోకాలు ఉండి ఆ మట్టితో ఒక మనిషిని బొమ్మను తయారు చేసి వాడి నాసికారంధ్రములలో అనుకుంది. ఆయన నుంచి వచ్చింది మనిషి. మట్టి నుంచి కొంచెము, దేవుడి నుంచి కొంచెం. హల్లెలూయా. సంథింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ సంథింగ్ ఫ్రమ్ అర్త్ అండ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడు అనుకున్నప్పుడు వాడి లోపలికి జీవాత్మ వచ్చిందంట. హల్లెలూయా. అయితే దేవుడు ఇతని గురించి 28వ వచనం నుండి ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించను. దేవుడు ఇక్కడ ఆశీర్వాదం అనే పదం విషయంలో చాలా కేర్ఫుల్ ఉండండి. దేవుడు వారిని ఆశీర్వదించను. ఏమని ఆశీర్వదించను మనిషిని? ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి. 5 విషయాలు. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, ఫలించింది అభివృద్ధి చెందాలి. మూడవది విస్తరించి, యు షుడ్ స్ప్రెడ్ యువర్ సెల్ఫ్స్, రిప్లెనిష్. నాలుగవది భూమిని నిండించి, సబ్డ్యూ ది ఎర్త్. ఫిఫ్త్ది దానిని లోపరుచుకోండి, హ్యావ్ డొమినియన్. హల్లెలూయా. దేవుడు మనిషిని దేనికోసం తయారు చేసిందంటే ఆశీర్వదించి వాడు భూమినంతటిని లోపరుచుకొని జీవించాలని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అయితే హవ్వ రావడము, పాము రావడము, పాపం అనేది రావడము అయిన తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాం, 14 నుంచి 17 వరకు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానిపై నీ కడుపుతో ప్రాపుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకి నీ సంతానములను ఆమె సంతానములను వైరము కలుగజేసినను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడమి మీద కొట్టుదు అని చెప్పాడు. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించాను. ఈ మాట వినండి, ప్రయాసను గర్భవేదన. చాలా మంది ప్రెగ్నెన్సీ టైంలో నొప్పులు వస్తుంటాయి, అది దట్ ఈస్ ఎ కర్స్. శాపం కింద ఉంటే నొప్పులు విపరీతంగా ఉంటాయి. వాళ్ళ శాపం కింద ఉండకూడదు. ఇఫ్ యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్ ఫ్రీగా డెలివరీ జరుగుతుంది. హల్లెలూయా. చూడండి మరోసారి చదువు. ఆయన స్త్రీతో
నీ ప్రయాసంలోని గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పాను. 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఆమేన్. దేవుడు ఆదామును శపించిందా? పాపను శపించిండు. హవ్వ మీద కూడా శాపం కనిపిస్తుంది. ఆదాము శపించిందా దేవుడు? ఏం చేస్తున్నాడు దేవుడు? నీ నిమిత్తము నేల శపించబడి. ఎందుకు ఆదాము శపించడం లేదు? ఎందుకంటే ఆల్రెడీ ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు ఒకసారి ఆశీర్వదిస్తే మళ్ళీ శపించాడు. దేవుడు ఒకసారి ఒకరిని ఆశీర్వదిస్తే ఆశీర్వాదమే నిలబడుతుంది. హల్లెలూయా. శపించాడు దేవుడు. దేవుడు ఆదాముతో అంటున్న మాట ఏంటంటే నీ నిమిత్తము నేల శపించబడింది. అయితే ప్రాబ్లం ఏంటంటే నేల శపించబడింది కాబట్టి ఆదాము కూడా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. ఆదాము శపించబడిన వ్యక్తి కాదు కానీ శాపం క్రిందికి వెళ్ళిన వ్యక్తి. హల్లెలూయా. అయితే ఈ పరిస్థితులన్నీ జరుగుతుండగా ఈ శాపము నుంచి మనుషులను విడుదల చేయడం కోసము దేవుడు ఆదాము అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనం. బాగా గమనించండమ్మా. ఇక్కడే మన తాత వస్తున్నాడు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము. నెక్స్ట్, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. హల్లెలూయా. దిస్ ఇస్ ద సెవెన్ ఫోల్డ్ బ్లెస్సింగ్. 7 థింగ్స్ ఉంటాయి. మినిట్కి వెళ్ళాక గమనించండి. 2-3 వచనంలో అన్ని కలిపి 7 ఉంటాయి. ఒకటేంటి? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప నీవు ఆశీర్వాదముగా ఉండు. 4 విషయాలైనా కదా. నెక్స్ట్, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో. హల్లెలూయా. అబ్రాహాముతో there is a sevenfold blessing that God has given. ఈ బ్లెస్సింగ్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే బ్లెస్సింగ్ మనం తీసుకుంటేది. సో ఈ బ్లెస్సింగ్ వల్ల ఏమైంది? 13వ అధ్యాయం 2వ వచనం ఆదికాండంలో తాతకు ఏమైంది? అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. హల్లెలూయా. చాలా ధనవంతుడిగా ఉన్నాడు. అయితే ఒకసారి తాత యుద్ధానికి వెళ్ళి యుద్ధం గెలిచి రిటర్న్ వస్తున్న టైంలో 14వ అధ్యాయం ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనం చూద్దాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. హల్లెలూయా. రొట్టె ద్రాక్షారసం ఏమైనా గుర్తొస్తుందా? చర్చ్లో ఏం గుర్తొస్తుంది? రొట్టె ద్రాక్షారసం బల్లారాధన చేస్తున్నారు. ఆయన శరీరం, ఆయన రక్తం. ఎవరు ఈ షాలేం రాజు? మెల్కీసెదెక్. షాలేం రాజు ఎవరు? ఈయన ఎవరంటే ఈజ్ నన్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. నేను చెప్పాను నిన్న, పాత నిబంధనలో యూ కెన్ ఫైండ్ జీసస్. ఇదే ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? రొట్టె ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. 19వ వచనం. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక. నీవు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని నీవు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. హల్లెలూయా. అన్నింటిలో అప్పటి వరకు గెలుచుకొని వచ్చిన యుద్ధంలో గెలుచుకొని వచ్చిన వాటిలో అన్నింటిలో 10వ వంతు అంటే ఏమంటాం? దాన్ని దశమ భాగం అంటాం కదా. దశమ భాగాన్ని ఎవరికి ఇచ్చిండు? షాలేము రాజుకి ఇచ్చిండు. ఎవరైతే రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చిందో ఆయనకు ఈయన దశమ భాగాన్ని ఇచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్. ఒక మాట ఆలోచిస్తాం. దేవుడు చెప్పిండా నువ్వు దశమ భాగం ఇవ్వాలా అని చెప్పిండా? చెప్పలేదా? అబ్రహాంతో ఎవరు వచ్చి చెప్పారా? దూత వచ్చి చెప్పిండా?
దూత వచ్చి చెప్పిండా దశభాగం ఇవ్వని. తాత తన విశ్వాసంతో, అదే చెప్తున్నా, విశ్వాసంతో దశభాగం తీసి దేవుడికి ఇచ్చేసింది. హల్లెలూయా. దశభాగం తీసి దేవుడికి ఇచ్చేసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించను, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానము రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. హల్లెలూయా. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు అది అయినను ఆది అయినను జీవమునకు అంతమైనను లేని వాడిని ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. దశమ భాగము నువ్వు దేవునికి ఇస్తున్నావు అంటే ఆ టైంలో ఏమర్థం అంటే నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు అని అర్థం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రహాము అంటే అప్పుడు కాలంలో యూదులకు వీళ్ళందరికీ అబ్రహాం అంటేనే చాలా గ్రేట్. అయితే అబ్రహామే దశమ భాగం ఇచ్చినాడంటే ఈయన ఇంకా ఇంత గ్రేట్ పర్సన్. హల్లెలూయా. అర్థమవుతుందా? when you give tithes to God, నువ్వు దేవునికి దశమ భాగం ఇస్తున్నావంటే ప్రభువా నువ్వు నా జీవితంలో చాలా గొప్పవాడివి, ఘనుడవు నాయన అని నువ్వు నోరు తెచ్చి పలకడన్నాడు. హల్లెలూయా. 6వ వచనం చూద్దాం. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. ఈయనేమో దశమ భాగం ఇచ్చిండు, మెల్కీసెదెకు ఏం చేసిండు? ఆశీర్వదించిండు. హల్లెలూయా. 7వ వచనం చూద్దాం. తక్కువ వాడు ఎక్కువ వారి చేత ఆశీర్వదింపబడినను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. ఆమేన్. నువ్వు దశమ భాగం ఇస్తున్నప్పుడు నువ్వు దేవునికి చెప్పే మాట ఏంటంటే ప్రభువా నేను నీకంటే తక్కువ వాడిని, నేను నీ ఆశీర్వాదం లేకపోతే నేను బ్రతకలేని వాడిని అని నువ్వు చెప్తున్నావు. అర్థమవుతుందా? నువ్వు దశమ భాగం ఇస్తున్నప్పుడు ప్రభువా నీవు చాలా గొప్పవాడిని, నేను చాలా చిన్నవాడిని, నేను నీ ఆశీర్వాదం లేకుండా నేను జీవించలేను, నా దశమ భాగం నువ్వు తీసుకొని నన్ను ఆశీర్వదించు నాయనా అని చెప్పడం అన్నమాట. హల్లెలూయా. ఆమేన్. అయితే ఇంకొక విషయం చెప్తా. అబ్రహాం అయిపోయింది. వీళ్ళు కరెక్ట్ యాకోబు దగ్గరికి వెళ్తాం. ఆదికాండం 27వ అధ్యాయంలో యాకోబును ఇస్సాకు దీవిస్తున్నాడు. చూద్దాం. ఇస్సాకును కూడా విన్నాం, తర్వాత ఇక్కడ విన్నాం. బట్ యాకోబు చూద్దాం. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతని దీవించి ఇట్లను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశము మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవయ్యేందుకు నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. ఇక్కడ మనం చూస్తున్న మాట యాకోబు ఆశీర్వదింపబడి వెళ్తున్నాడు. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే యాకోబు మోసగాడు, యాకోబు ఇట్లా అంటాడు అట్లా అంటాడు అనుకుంటాడు. యాకోబు మోసగాడు కాదండి. నిజానికి యాకోబు మోసం చేసిన మనం అనుకుంటున్నాం, కానీ పిల్లలు కడుపులో ఉన్నాడే దేవుడు ఏమని చెప్పిండు? పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉంటాడు. హల్లెలూయా. అది దేవుని మాట. అయితే తల్లిదండ్రులు ఇద్దరు ఫేవరెటిజం చూపిస్తున్నారు. ఇక్కడ తల్లి ఏమైంది? చిన్నోడికి చూసుకుంటుంది. తండ్రి ఏమి? పెద్దోడు వాడు వేట మాంసం తీసుకొస్తే అది తినుకుంటా వాడి మీద ఫేవరెటిజం. ఇద్దరు ప్రార్థన పనులే. తండ్రికి చెప్పింటుంది దేవుడు ఈ విధంగా చెప్పిండని, అయినప్పటికీ తండ్రికి పెద్దోడు ఆశీర్వదించాలనేది ఉంది. కానీ తల్లి ఏం చేసిందంటే చిన్నవాడిని ఆశీర్వాదం చిన్నవాడి మీదకి వచ్చేట్టు ఆమె చేసింది. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైంది? ఆ అన్నకు కోపం వచ్చేసింది. ఈ కొడుకు
చిన్నోడు బయలుదేరిపోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ తండ్రి పిలిచి మాట్లాడుతున్నాడు. 28వ అధ్యాయం 1-4 చూద్దాం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెల్లో యువతను వివాహం చేసుకునకూడదు. నీవు లేచి పతనారంలోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనమున్నట్లు నీ సంతానాభివృద్ధి కలుగజేసి ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయుగాక. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం ఎక్కడికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. అంటే మధ్యలో ఇస్సాకు కూడా ఉండాలా ఉండకూడదా? నా దగ్గర నేను ఆశీర్వాదం నీకు ఇవ్వలేదు. అర్థమవుతుందా? నా దగ్గర ఏదైనా ఉంటేనే అది మీకు ఇవ్వగలను. ఇప్పుడు చూడండి, ఆ అబ్రహాం దగ్గర ఆశీర్వాదం ఉండింది. ఇప్పుడు ఇదే మాటలు యాకోబుకు వాళ్ళ తండ్రి అయిన ఇస్సాకు చెప్తున్నాడు. ఏమని? అబ్రహాం ఆశీర్వాదము నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వాదం అంటే అబ్రహాం ఆశీర్వాదము ఇస్సాకు మీద కూడా పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది. ఓకే, ఆలోచిద్దాం. ఆదిగా మనం అబ్రహాము విషయంలో చూసాం. మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం తీసుకొని వస్తే వెంటనే ఈయన ఏం చేసిండు? దశమభాగం ఇచ్చిండు. ఆయన ఈయనను ఆశీర్వదించాడు. హల్లెలూయా. సో ఈయన యాకోబు ఇంటి నుంచి బయలుదేరిపోతున్నప్పుడు తండ్రి ఆశీర్వదించిండు. ఆ రాత్రి ఆయన ఒక రాయి పెట్టుకొని పడుకొని నిద్రపోతాడు. ఆ రాత్రి ఒక దర్శనం కలుగుతుంది. పొద్దున్న లేసుకుని ఏం చేస్తాడంటే ఆ రాతిని ఒక పిల్లర్గా చేసి అక్కడ నూనె పోసి ఆయన ఒక మాట మాట్లాడతాడు. చూడండి, 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల. ఈయన పెద్ద ఆశపోతా ఏమన్నా? చాలా ఆశపడా? ఏమడుగుతున్నాడు? తిండి చాలు, తర్వాత ధరించుకున్నటకు బట్టలు చాలు ఇచ్చినట్లయితే అంతే కదా. ఏమో మాటలు నిద్రలు అని నాకు తినడానికి తిండి, ఎందుకంటే ఇంటి నుంచి పోతాడు. అమ్మ చేతి వంట లేదు ఇప్పుడు, పాపం బయటికి వచ్చేసిండు. తినడానికి ఎవరైనా తిండి పెట్టి వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు నాకు అని ఆలోచిస్తాడు. ఆ దేవుడితో చెప్పుకుంటాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. హల్లెలూయా. మొక్కుకున్నాడు. ఏమని? ప్రభువా, నాకు తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉంది, ఇంకా పొరపాటున ఏమైనా కొంచెం ఎక్కువ వచ్చినట్లయితే నా దగ్గర ఉన్న అంతటిలో కూడా నేను తిరిగి వచ్చి నేను ఇక్కడ దశమభాగం ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. యాకోబు దశమభాగం గురించి మాట్లాడతాడు. యాకోబు దశమభాగం గురించి మాట్లాడేప్పుడు ఎక్కడైనా దశమభాగం ఇవ్వాలన్న ఆజ్ఞ ఉందా? ఆదికాండం 26వ అధ్యాయంలో ఒక గొప్ప సంఘటన జరుగుతుంది. ఇస్సాకు ఆ దేశంలో ఉన్న సమయంలో ఏమవుతుందంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కరువు వస్తుంది. అక్కడ అంతటి కరువులో ఇస్సాకు ఆ ఊరు వదిలిపెట్టేసి నేను ఐగుప్తుకి వెళ్ళిపోతాను అని ప్లాన్ చేసుకుంటాడు. అయితే దేవుడు ఆయనతో ఏమని మాట్లాడతాడంటే నువ్వు ఎక్కడికి పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను అంటాడు. హల్లెలూయా. చూద్దాం 12వ వచనం చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. కనుక మనుష్యుడు గొప్పవాడాయెను. ఆమేన్. ఏ పరిస్థితులు ఉన్నాయి కదా? కరువు, మామూలు కరువు కాదు. ప్రపంచంలో ఎప్పుడు లేనంత కరువు అప్పుడు ఉండిందంట. అంతకంటే ముందు కరువు వచ్చిందంటే దాన్ని మించిన కరువు అంట. అంతటి కరువులో ఈయన మనం కూడా అనుకుంటాం కదా, ఏమనుకున్నాం? అమెరికా పోతే బాగా సంపాదించుకున్నాం, దుబాయ్ పోతే బాగా సంపాదించుకున్నాం, చాలా మంది గుర్తుకోరు. అట్లా ఈయన కూడా గెలాలు వదిలిపెట్టి నేను వెళ్తాను, ఎక్కడికో వెళ్ళిపోతాను, ఐగుప్తుకి వెళ్ళిపోతాను అనుకుంటే దేవుడు ఏమని చెప్తున్నాడు? ఎక్కడికి వెళ్తూ ఎక్కడున్నావో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నీ మీద ఆశీర్వాదం ఉంది, నీ మీద నీ తండ్రి అయిన అబ్రహాము యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంది అని దేవుడు గుర్తు చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమైంది?
ఆయన ఆ కరువులో పంట వేస్తుంది. ఎవడన్నా కరువు ఉంటే పంట వేస్తారా? విత్తనం నాటుతారా? ఈయన నాటి విత్తనం నాటి అదే సంవత్సరము 100 ఫలం. వేరే ఎవ్వరికి పంటలు పడలేదు, ఈయన ఒక్కరికి 100 ఫలం. ఎందుకు? యెహోవా అతనిని ఆశీర్వదించాడు కనుక ఆ మనిషి గొప్పవాడాయను. నెక్స్ట్ వర్స్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. చదవండి 13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదువుతావా? And the man waxed great. The man waxed great. గొప్పగా అయ్యాడు. ఆ నెక్స్ట్ went forward and grew until he became very great. Hallelujah. For a believer, your graph should be upwards and forwards. My graph is always upwards and forwards. నా జీవితంలో కిందికి పోవడం ఉండదు. There is only upwards, forwards, upwards, forwards. Hallelujah. This man, Isaac పరిస్థితి ఏమైంది? He waxed great. He moved forward. Then he became very great. Hallelujah. He was క్రైస్తవుని జీవితం అంటే అప్వర్డ్స్ ఫార్వర్డ్స్. హల్లెలూయా. అందరూ చెప్పండి, మై గ్రాఫ్ విల్ బి, మై లైఫ్ విల్ బి అప్వర్డ్స్ అండ్ ఫార్వర్డ్స్, అప్వర్డ్స్ అండ్ ఫార్వర్డ్స్. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులకు దశమ భాగం వేయడం అంటే చాలా బాధ. ఈయన శ్యామ్ పాస్టర్ చెప్పాలి, దశమ భాగాల గురించి చెప్పండి, మాకు చెప్పండి, ఏం చెప్పలేదు. It was only the Holy Spirit who led me to this topic. Hallelujah. నువ్వు నిజంగా ఆశీర్వాదాన్ని పొందాలంటే, అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటంటే, లోకంలో అంతా డిఫ్లేషన్ ఉంటుంది, లోకంలో అసలు రూపాయలు పూర్తి పతనం అవుతుంది, కానీ నువ్వు మాత్రం జల్సా అవుతావు. హల్లెలూయా. అదే అబ్రహాం యొక్క ఆశీర్వాదం. నీకు ఈ ఆశీర్వాదం కావాలి అంటే యూ షుడ్ బి అ టైటర్. ఎందుకు? తాతయ్య అబ్రహాము, తాతయ్య ఇస్సాకు, తాతయ్య యాకోబు వాళ్ళందరూ ఇదే పనులు చేస్తారు. నువ్వు ఆ వంశంలో ఉన్న వ్యక్తి అయితే నువ్వు ఇదే చేయాలి. నాకు వాళ్ళకు లింక్ ఎక్కడుంది చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. నువ్వు యేసు క్రీస్తును నీ జీవితంలో ప్రభువుగా అంగీకరించినట్లయితే నీకు తెలియకుండానే అబ్రహాము వంశానికి నువ్వు వెళ్ళిపోయినావు. అబ్రహాము మీద ఏ ఆశీర్వాదం ఉందో అదే ఆశీర్వాదం నీ జీవితం మీద పనిచేస్తుంది. హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వాదం గురించి నేను చెప్పానా? అబ్రహాము ఎన్నిసార్లు దేవుడు చెప్పిన మాట నమ్మలేదు. అబ్రహాము నవ్వి, ఇస్సాకు కూడా నవ్విందా లేదా? పిల్లలు పుడతారని కదా దేవుడు ఏమన్నాడు? పుడతారంటే ఆమె ఏమైంది? నవ్వుకుంది వెనక. అంటే దేవుడు ఏమన్నాడు? ఇస్సాకు లోపల ఆమె నవ్వుతుంది, చూడు అబ్రహాం లోపల ఆమె నవ్వుతుంది, ఆమె నేను నవ్వలేదు అంటే నవ్వలేదంటే ఏమన్నాడు? అగ్ని గుడ్డం అగ్ని పై వచ్చేసి నేను చంపేస్తాను అన్నాడా? పట్టించుకోలేదు. దేవుడు తప్పు చేసింది, అబద్ధం ఆడింది. సారమ్మను ఎవడో తీసుకుపోయాడు రాజు. ఈమె ఏం చెప్పిండు? ఈమె నా చెల్లెలు అని చెప్పుకున్నాడు. నేను అబ్రహాం చెల్లెలు అని చెప్పుకున్నాడు. చెల్లెలు అంటేనే రాజుకు మోసపడింది. ఈమె తీసుకురండి రాజు కళలో, ఆ రాజు కనిపించి, దేవుడు కళలో కనిపించి ఏమంటాడు? నువ్వు ప్రవక్త బాగా తెలుసుకున్నావు, పో ప్రభా నాకేం తెలుస్తున్నాయనా అంటాడు. పో ఆయనకి ఇచ్చేసి. హల్లెలూయా. నీ కోసము దేవుడు నువ్వు తప్పులు చేస్తున్నావు, చిన్నవి అవి దేవుడు కవర్ చేసుకుంటూ పోతున్నాడు. ఆశీర్వాదంలో అంత గొప్ప విషయం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. ఈ మన ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు అందరు సరిగినారా లేదా? ఏమని సరిగినారు? మాకక్కడ లేవా, మాకక్కడ సమాధులు లేవా, ఇక్కడ తెచ్చి సముద్రం దగ్గర ఇక్కడ చంపాలనుకున్నాను. దేవుడు ఏమన్నాడు? ఏమనలేదు. నీ కళ చూపించు వెళ్ళిపో. అందరు వెళ్ళిపోయినారు. హల్లెలూయా. పాటలు పాడుతున్నారు, బయటకు వచ్చారు. హల్లెలూయా పాటలు పాడతారు. తర్వాత ఆకలి అవుతుంది అంటే మన్నా వచ్చింది. అన్నీ జరుగుతున్నాయి. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఏమైంది? ఈ అబ్రహాం యొక్క ఆశీర్వాదం కట్ అయిపోయింది. ఆమె అంతవరకు ఇశ్రాయేలీయులంతా కూడా అబ్రహాం ఆశీర్వాదం కిందనే పోతున్నారు.
ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఇవ్వబడిందో అబ్రహాం ఆశీర్వాదం ఒకరికి కట్ అయిపోయింది. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు చిన్నగా సరిగితే చాలు పెద్దగా వాళ్ళ మీద శాపం పనిచేస్తారు. హల్లెలూయా. దేవుని అబ్రహాం యొక్క ఆశీర్వాదం కింద ఉండడం అనేది చాలా శ్రేష్టమైన విషయం. హల్లెలూయా. అందుకే దశభాగం అంటే ఏం కాదు, నీ జీతం 10,000 వస్తే 1,000 రూపాయలు. ఆమె కొందరు 20% ఇస్తున్నారు. ఒక ఆయన కోల్గేట్ కంపెనీ ఆయన 90% ఇస్తారంట ఆయన కొరకు ఇచ్చుకొని. కానీ దేవుని వాక్య ప్రకారము నువ్వు ఎంత ఇచ్చినా కూడా 10% మాత్రమే దశభాగం. దాని మీద ఎంత ఎక్కువ ఇచ్చినా అది ఆఫరింగ్ లాగా ఉంటుంది. హల్లెలూయా. అది కానుకలాగా ఉంటుంది తప్ప దశభాగం కాదు. ఆమె దశభాగం ఇస్తే ఏం జరుగుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. ఆమేన్. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్ములను పరిశుద్ధం లేదు. దశమ భాగాన్ని ప్రథమ ఫలాలని ఇట్లా కొన్ని డిఫరెంట్ పదాలు. ముద్దలో మొదటిది పరిశుద్ధమైతే అంటే నీ జీతం వచ్చింది, జీతంలో మొట్టమొదటిది దేవునికి తీసి నువ్వు దశభాగం ఇస్తున్నావంటే అది పరిశుద్ధమైంది. హల్లెలూయా. దేవునికి పరిశుద్ధంగా నువ్వు సమర్పిస్తున్నావు, అది పరిశుద్ధమైతే మిగతా 90% జేబులో ఉండేది పరిశుద్ధమైంది. హల్లెలూయా. నా దగ్గర ఉన్న డబ్బు పరిశుద్ధమైన డబ్బు. హల్లెలూయా. నేను ఖర్చు చేసే డబ్బు పరిశుద్ధమైన డబ్బును. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఓన్లీ బ్రదర్ మీరంతా బాగానే చెప్తున్నారు, ఇప్పుడు నేను 10% ఇవ్వాలా, దేనికి ఇవ్వాలా బ్రదర్ అనేటోళ్ళు ఉన్నారు. నాకు ఎన్ని ఖర్చులు ఉన్నాయి, దేనికి ఇవ్వాలా బ్రదర్? మలాకి 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొక్క దొంగిలునా? అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. హల్లెలూయా. అంటే దొంగలడం అంటే ఎవరిది? ఇప్పుడు ఈ కర్చీఫ్ నాది, నా కర్చీఫ్ ఆడుంది, నేను తీసి ఇక్కడ పెట్టుకుంటే దొంగతనమా? అదే ఈ కర్చీఫ్ నేను కాకుండా ఎవరో నేను లేనప్పుడు చూసి తీసుకుంటే అర్థమవుతుంది కదా. అంటే ఎవరి వస్తువో మనం తీసుకుంటే దొంగతనం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దశమ భాగముల విషయంలో, ప్రతిష్ఠిత అర్పణల విషయంలో మీరు దొంగిలితిరి. అంటే అవి ఎవరివి? అర్థమవుతుందా? 10% ఫస్ట్ అంతా ఏమనుకుంటాడు, మనదేమో ఇస్తున్నాం కాదు. దేవుడు నీకు 100 రూపాయలు ఇవ్వాలంటే ఆయన 10 రూపాయలు దాంట్లో పెట్టి నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. దశమ భాగం ఆయనది. నువ్వు ఆయన ఇవ్వకపోతే నువ్వు దేవుడి నుంచి దొంగతనం చేస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుంది, ఎంత బాధపడుతుంది దేవుడు ఇక్కడ. మానవుడు దేవుని యొక్క దొంగిలునా? పురుషులు ఎవరైనా దేవుని దగ్గర దొంగతనం చేస్తారా? అయినను మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొక్క దొంగిలితిమని మీరు అంటారు. 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణములు ఇయ్యక దొంగిలితిరి. నెక్స్ట్ వర్స్ 9. ఈ జనులందరూ నా యొక్క దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. హల్లెలూయా. నువ్వు దేవుని డబ్బు 10% దేవునికి ఇయ్యకపోతే శాపగ్రస్తులై ఉన్నారు, శాపములలోకి పోతున్నారు. శాపం అంటే ఏంటిది బ్రదర్? కంటిన్యూస్గా అబార్షన్స్ జరుగుతుంటాయి, కొందరికి కంటిన్యూస్గా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఫ్రీక్వెంట్గా కుటుంబంలో ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్, ఫ్రీక్వెంట్ అబార్షన్స్, ఫ్రీక్వెంట్గా చెడు జరుగుతుంటుంది. దోస్ ఆర్ ఆల్ కర్సెస్. ఆమేన్. కర్సెస్ బ్లెస్సింగ్స్ గురించి ఇంకెప్పుడైనా దానికోసం మాట్లాడుకోవచ్చు. బట్ దిస్ ఇస్ ది ట్రూత్. ఎందుకు మాకే జరుగుతుంది? కొన్నిసార్లు ఎందుకు మాకే జరుగుతుంది? ఎందుకు మేమేం తప్పు చేస్తాం, మేమేం పాపం చేస్తాం? దేవుని దొంగిలినారని చూసుకోండి. కొందరు అలా మాట్లాడుతుంటారు. దేవుని దొంగిలినారేమో ఆలోచించుకోండి. 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నా మందిరంలో ఇంగ్లీష్ లో చూడండి, బ్రింగ్ ye all the tithes into my స్టోర్ హౌస్. స్టోర్ హౌస్. స్టోర్ హౌస్ అంటే ఏంటి? మీకు కిచెన్ ఉంటుంది. కిచెన్ ఈజ్ యువర్ స్టోర్ హౌస్. మీకు ఫుడ్ ఎక్కడి నుంచి తయారైతే వస్తుందో అది స్టోర్ హౌస్. నీకు నువ్వు ఎక్కడ ఆశీర్వదింపబడుతున్నావో వాక్యంతో, దట్ ఈస్ యువర్ స్టోర్ హౌస్. అందుకే నేను చాలా చెప్తుంటాను, పాస్టర్స్
మీరు బాగా పాస్టర్స్ ఎవరైనా ఉంటే మీరు వాక్యంలో బాగా ఎదిగి మీ సంఘంలో వాక్యాన్ని బాగా బోధించండి. వాళ్ళు ఆశ్చర్యపడి వాళ్ళు దశమ భాగం తీసుకొస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బ్రింగ్ ఇన్ ఆల్ ది tithes into my storehouse that there may be meat in my house and put me to proof. అంటే ఏమర్థం? ప్రభువా నేను ఇచ్చిన, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చెయ్యి అంటే అదేమి శోధించడం. దేవుడు శోధించడం ఇష్టపడడు. ఈ ఒక్క విషయంలో శోధించండి అని అడుగుతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. తెలుగులో చదువు సార్. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరించడాన్ని సైన్యంలో పట్టజాలంత విస్తారంగా డబ్బులు కుమ్మరిస్తామన్నాడా? దీవెన పట్టజాలంత ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తే యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆకాశంలో డబ్బులు లేవు, ఆమె రావు. దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆశీర్వాదం నిన్ను బలపరుస్తూ పోతుంది. హల్లెలూయా. ఆశీర్వాదం నిన్ను ఆశీర్వాదం చేస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తూ పోతుంది. హల్లెలూయా. అదేమన్నాడు? ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను నీ మీద కుమ్మరించెదను. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ 11. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించరు కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యంలో కలిపి యెహోవా సెలవిస్తున్నాడు. 11 మిస్ అయింది. 11 ఎవరైనా చదువుతారా? మలాకి 3వ అధ్యాయం 11వ వచనం. నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. ఆమేన్. అవి నీ భూమి పంటను నాశనం చేయవు. నీ ద్రాక్ష చెట్లు ఆకాశ ఫలములను రాంపకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మనకందరి పరిస్థితి ఏంటంటే జీతం వస్తాయి, లేకపోతే డబ్బులు వస్తాయి, బిజినెస్ లో లాభాలు వస్తాయి, అన్నీ ఉంటాయి. కానీ సడన్ గా పంటను తినేసే పురుగులు కూడా తయారయ్యాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు 10% ఆయనకి ఇచ్చినట్లయితే నీ పంటను తినివేసే పురుగులతో ఆయన గతి చేసినట్టు పక్కన వస్తుంది దగ్గర. హల్లెలూయా. ఇన్సూరెన్స్ కంపెనీ విన్నారా? ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరైనా ఎల్ఐసీలు అలాంటివి చేయించారా? ఎవరైనా ఉన్నారా ఎల్ఐసీ చేసిన వాళ్ళు? వెరీ గుడ్. ఒక బ్రదర్ నాకు. సో వీ కెన్ అండర్స్టాండ్. ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఏం చేస్తారు? నెల ఇంత డబ్బులు కడతారు. ఆ మనిషికి ఏదైనా తేడా జరిగితే వాళ్ళు ఎంతో డబ్బులు చెప్తుంటారు. ఆ సమస్యలు వాళ్ళ కుటుంబంతో ఎవరికో ఇస్తారు. అర్థమైందా? ఇది ఎటువంటిదంటే నువ్వు నీకు వచ్చిన దాంట్లో నుంచి నువ్వు దశమ భాగం దేవునికి ఇస్తున్నావు. ఇట్ ఈస్ ఎ ప్రీమియం అనుకుందాం. కానీ అది ఎవరికి దశమ భాగం? ఎవరిది? దేవుంది. అంటే నువ్వెంత కడుతున్నావు? నీ నుంచి ఎంత కడుతున్నావు? నువ్వేం కట్టడం లేదు, అది దేవునికి ఇచ్చేస్తున్నావు. హల్లెలూయా. 90% నీది. దాంట్లో నుంచి నువ్వు ఎవరైనా ఇస్తే నీది అనుకోవాలి. 10% దేవుంది. దేవునిది దేవునికి ఇచ్చేస్తున్నావు. అంటే నువ్వు ఎంత ప్రీమియం కడుతున్నావు? 0 ప్రీమియం. హల్లెలూయా. నేను చెప్తాను, దిస్ ఇస్ కాల్డ్ 0 ప్రీమియం. 0 ప్రీమియంతో లైఫ్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, ఇంకా ఏమేమి ఇన్సూరెన్స్, అన్ని ఇన్సూరెన్స్ దేవుడు చూసుకుంటున్నాడు. హల్లెలూయా. ఐఎమ్ గ్లాడ్ ఐ పే మై టెన్స్. ఇప్పుడు కాదమ్మా, నా జోబులో ఏమీ లేని రోజులలో కూడా ఎవరన్నా ఇస్తే దాచిన దశమ భాగం ఇస్తారు. దోస్ ఆర్ ది డేస్. నేను ఊరికే రాదు ఆశీర్వాదం. యూ హ్యావ్ టు పే యువర్ టెన్స్. హల్లెలూయా. ఒకటేమో దశమ భాగం, ఇంకోటి ప్రతిష్ఠిత అర్పణ. ఇది అర్పించడం అంటే 90% నుంచి ఏదైనా ఇవ్వడం. హల్లెలూయా. 90% నుంచి నువ్వేదైనా వేయడం. దేవుడు కొన్నిసార్లు చెప్తాడు ఆ 10%. నాకు డెరిక్ ప్రిన్స్ అనే అతను చాలా ఇష్టం, ఒక సేవకుడు. ఆయన ఫౌండేషన్ సిరీస్ అని ఉండేది. కానీ ఫస్ట్ నేను ఆ మీటింగ్ పోయినప్పుడు ఫౌండేషన్ సిరీస్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేనప్పుడు చూసినాను, బాధపడినాను. ప్రభావ నా దగ్గర డబ్బులు లేదు. కర్నూలుకి వచ్చేసిన, హైదరాబాద్లో మీటింగ్ జరిగింది, కర్నూలుకి వచ్చిన. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కొంచెం డబ్బులు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మినిస్ట్రీ గురించి కనుక్కొని ట్రిచీకి లెటర్ రాస్తాను. నా దగ్గర డబ్బులు పంపించాను. పోస్ట్ ఆఫీస్ పోయి మనీ ఆర్డర్ చేస్తాను.
చేసిన తర్వాత ఒకానొక రోజున నాకు ఆ క్యాసెట్స్ వచ్చాయి, 10 క్యాసెట్స్ వచ్చాయి, ఫౌండేషన్ సిరీస్. ఆ క్యాసెట్స్ ఇంట్లో తీసుకున్నాను, కూర్చున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమని చెప్పిండంటే, అంటే అప్పటికే నా స్నేహితుడు ఒకడు, అంటే మనం ఒకరిని తొక్కి పైకి రావాలని చూస్తుంటారు చూడండి, అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆత్మీయంగా పాపం చాలా బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, ఈ డబ్బా తీసుకుపోయి మనకి ఇచ్చేసాడు. ప్రభువా ఒక్కసారి కూడా వీల్లేదు కదా ప్రభు, ఒక్కసారి లేదు అంటే తీసుకుపోయి ఇచ్చేసాడు. ఒక అర్ధగంట సేపు దేవుని దగ్గర ఏడ్చిన, ప్రభువా నేను ఎంతో ఇష్టపడినాను, నేను ఎంతో వినాలనుకున్నాను, కానీ నువ్వు ఏమంటున్నావు, నేను ఇచ్చేస్తాను ప్రభు. పోయి తీసుకొని పోయి ఆ బ్రదర్కి ఇచ్చేస్తాను. హల్లెలూయా. అది ప్రతిష్ఠిత, అంటే నువ్వు ప్రతిష్ఠించుకుంటున్నావు దేవుని దగ్గర. ప్రభు నాకు నువ్వే ఇంపార్టెంట్, నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను, ఇచ్చేస్తాను. కానీ దేవుని కృప ఏంటంటే, దాంట్లో ఉన్నదానికంటే దేవుడు మనకు ఎక్కువ జ్ఞానం దేవుడు తర్వాత ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడికి తెలుసు ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలో దేవుడికి తెలుసు. ఒక సిస్టర్ నా గురించి చాలా చెడుగా మాట్లాడుతుంది ఏదని చెప్పినారు. మా కాలేజ్లో పట్టించుకోలేదు. ఒక టైం వచ్చింది, ఆమె హస్బెండ్ బాగాలేదు, ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, సర్జరీ చేయాలి, ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఇట్లా. ఆ మాట విని ఇంటికి వచ్చి పాములు ప్రార్థన చేసుకుంటుంటే నా దగ్గర అప్పుడే ఆ రోజే డబ్బులు వచ్చాయి, ఒక 50,000 వచ్చింది. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏమనంటే 50,000 తీసుకోవాలి. ప్రభా ఇది న్యాయం ప్రభా, ఇప్పుడే డబ్బులు వచ్చినాయి, ఇచ్చేసాను. ప్రార్థన చేస్తున్నా, కళ్ళు చూసుకున్నాను, 50,000 తీసుకున్నాను. పోయి సిస్టర్ హల్లెలూయా. ఇది మన దేవుడు అంతే. నీకు చెడు చేసిన వారికి నువ్వు మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నావు. నువ్వు అర్పించేప్పుడు నీ మనస్సు పోతుంది, నీ హృదయం నుంచి నువ్వు లూజ్ సంథింగ్. డబ్బులు కాదు ఇంపార్టెంట్ ఇక్కడ, నిన్ను దేవుడు కండిషన్ చేస్తుంటాడు. హల్లెలూయా. నేను ఒక మంచి క్రైస్తవుడిగా, ఆయన బిడ్డగా, హల్లెలూయా, ఆయన ఏంటంటాడు, మంచి వారి మీదను చెడు వారి మీదను ఆయన వర్షం కురిపించేది. హల్లెలూయా. ఆయన ఒక రకంగా చూడడు, నీలో తనను తయారు చేసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏదైనా ఇది చెయ్యి అంటే వెనక్కి పోగలదు, దేవుడు ఇది ఇవ్వు అంటే ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నేను ఎప్పుడైనా కూడా నేను ఎవరైనా ఏమో అడిగితే ఫస్ట్ ప్రార్థన చేసుకుంటాను. దేవుడు ఎంత ఇవ్వమంటే అంతే ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు చెప్పాలి, ఎందుకు అది దేవుడు డబ్బు, దేవుడు ఇస్తున్నాడు. నేను పనిచేస్తున్నాను కాదు, నీకు ఉద్యోగం ఇచ్చింది దేవుడు. నువ్వు ఏదైనా ఈరోజు బిజినెస్ చేస్తున్నావు అంటే అది ఇచ్చింది దేవుడే, అన్నీ చూసుకుంటున్నది దేవుడే, అది మర్చిపోదు. హల్లెలూయా. దశభాగం ఒకటి కదమ్మా, నీ జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడాలంటే నిన్ను దేవుడు ఎంత తగ్గిస్తుంటాడో అంత తగ్గడానికి సిద్ధంగా ఉండు. సమయం వచ్చినప్పుడు ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు బాధ అవుతుంది, ప్రభా నేను వాళ్ళకి ఇవ్వాలన్నా, నేను వీళ్ళకి ఇవ్వాలన్నా, వీళ్ళంటేనే నాకు సరిపోదు కదా ప్రభా, వీళ్ళంటే వీళ్ళు నా గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు కదా ప్రభా. ఎట్లా ఒక ఆయన కెనెత్ హ్యాగింగ్ గురించి మాట్లాడుతుండే బ్రదర్ పాస్టర్ గారు. కెనెత్ హ్యాగింగ్ గారు మినిస్ట్రీలో ఆయన ఒక మాట చెప్పిండు. ఒక లేడీ పాస్టర్ అమ్మ ఉన్నాడు, ఇంకొక పాస్టర్ భయంకరంగా ఆమె గురించి చెడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏమైందంటే, ఆయన చర్చ్ మొత్తం ఒక పెద్ద తుఫాన్లాగా వచ్చి మొత్తం పడిపోయినాడు. పడిపోతే దేవుడు ఆ స్త్రీతో చెప్పిండట, ఆమెకు అందరూ చెప్పినారంట ఈమె గురించి ఎంత వల్గర్గా మాట్లాడిందని. అయితే దేవుడు ఆమెకు ఏం చెప్పిండంట, నువ్వు పోయి ఆమెకు సహాయం చేయంటే ఆమె ఒక నెల కానుకలన్నీ తీసుకొని పోయి ఆయనకి ఇచ్చేసి, బ్రదర్ ఇది మీకోసము దేవుడు ఏమన్నాడు. హల్లెలూయా. ఆయన కట్టం నీళ్ళు పెట్టుకుని నడిచిందంట, సిస్టర్ నేను నీ గురించి చాలా చెడు మాట్లాడాను, కానీ నువ్వు నాకు మంచి చేస్తున్నావు. హల్లెలూయా. ఇదే మన దేవుడు అంటే. హల్లెలూయా. We are serving such a good God. Amen. Are you blessed? Yes. Praise the Lord. ఏ పరిస్థితి నీ జీవితంలో ఉన్నా అయితే ఇక్కడ కూర్చున్న అందరికీ ఏదో ఒక పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఎంతపడి సముద్రంలో పడవేయబడమని ఇప్పుడు చెప్పినారంటే మీ మనసులో సందేహింపకుండా, నేను చెప్పినాను, నా నోటిలో జీవ మరణాల పవర్ నాకే ఉంది, నేను చెప్పినాను కాబట్టి ఇది జరుగుతుంది. హల్లెలూయా. అది జరుగుతుంది.
You are victorious in Jesus' name. నువ్వు victorious, నువ్వు జయం పొందినవాడు. ఎందుకు? ఒక రీజన్ ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే కూడా గొప్పవాడు. హల్లెలూయా.